ఇప్పుడు బుకింగ్ వచ్చింది మా బుకింగ్ ఆడు ఏం చేశాడంటే మన బాచుపల్లి కౌసల్య కాలనీ ఉంది కదా, అక్కడ నుంచి మన నిజాంపేట హోలిస్టిక్స్ అని పెట్టాడు. సరే 110 ఏమో వచ్చింది, తీసుకొని వెళ్దాంలే అనేసి అనుకొని మధ్యలోకి రాగానే అన్న మేము పెట్టింది ఎక్కడ చూపిస్తుంది అనేసి అడిగారు. నిజాంపేటలో పెట్టారండి మీరు హోలిస్టిక్స్ అంటే, అయ్యో మేము హోలిస్టిక్స్ పెట్టలేదన్నా, మేము పెట్టింది మల్లంపేట అన్నా అనేసి అనుకుంటాం. మల్లంపేట నుంచి నాకు నిజాంపేట రావడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పాటలు పడుతున్నాను. పడినాక లేదు మేము అక్కడ పెట్టలేదు, మేము కావాలంటే అప్డేట్ చేస్తామని అప్డేట్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 14 నిమిషాలు చూపించింది. మల్లంపేటకు మార్చారు వాళ్ళు. కిలోమీటర్ దగ్గర అయినా కానీ ఎంత చూపిస్తుంది తెలుసా టైం? అది 42 మినిట్స్ చూపిస్తుంది. ఎంత? 5 కిలోమీటర్కి. ఎలా ఇలాగైతే నడిపేది పడి నాకు అర్థం కాదు. ఈ కస్టమర్లు ఏమో డ్రామాలు. పక్కన ఆపితే మేడం మీరు దిగిపోండి, మీరు ఇక్కడ క్లోజ్ చేసుకుని వేరే ఆటో బుక్ చేసుకోండి అని చెప్పాను. అలా బుక్ చేస్తే నేను ఎందుకు చేస్తాను, నాకేం అవసరము, నువ్వు ఎక్కించుకున్నావు, ఎక్కడ డ్రాప్ ఉందో అక్కడ దింపాలా, లేదంటే పోలీస్ కంప్లైంట్ పెడతాను. చిన్నపిల్లలతో ఉన్నారు, వాళ్ళేమో దింపలేము, మళ్ళీ తిరిగి పోలీస్ కంప్లైంట్ పెడతాను అసలు. ఇంకా చూశాను, అసలు మీరు కంప్లైంట్ అయినా పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, 70 రూపాయలు ఏమి వచ్చింది బిల్లు ఇక్కడ దాకా, అది ఇచ్చేసి మీరు దిగిపోండి అని చెప్పాను. మేము ఇయ్యము డబ్బులు, మేము డబ్బులు ఇయ్యము, మేము బండి దిగాం, మాకేం అవసరం, మేము బుక్ చేసుకున్నప్పుడు నువ్వు రావాలి నువ్వు అనేసి. అక్కడ గొడవైంది మా, 1 గంట అరగంట దాకా గొడవైంది. లాస్ట్కి 2-3 మన డ్రైవర్ అన్నలు వచ్చారు, ఇలా జరిగిందన్న, అటు నుంచి వచ్చాను, నేను ఉండేది మల్లంపేటలో, ఆ ట్రాఫిక్ నుంచి ఇటు వచ్చాను. హోలిస్టిక్స్ అని బుకింగ్ తీసుకుంటే వీళ్ళు మళ్ళీ హోలిస్టిక్స్కి బుక్ చేసి లేదు మేము హోలిస్టిక్స్ కాదు, మేము వెళ్ళాల్సింది మల్లంపేట అని అంటారు. ఇంకా వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు కస్టమర్లు మారుతారో అర్థం కాదు. మళ్ళీ దాంట్లో బిల్లు కూడా తక్కువ అన్న. ఎలా అన్న ఏం అర్థం కాదు ఇలా బతకడం మనము. అవును, మన వాళ్ళు 20వ తారీఖున మొత్తం ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేద్దామని అన్నారు కదా. మీ దాంట్లో ఎవరైనా ఐడియా ఉంటే ఒకసారి నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటన్నా. నా తరపున నా ఫ్రెండ్స్ కూడా ఒక 50-60 మంది దాకా ఉన్నారు. మేము కూడా మీరు ఎక్కడ చేస్తున్నారో బంద్ తెలిస్తే మనందరం కలిసి స్వచ్ఛందంగా అక్కడే బంద్ చేద్దామన్న. చేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. చేసుకోకపోతే ఇంకా ఈడిచ్చే బిల్లుతోని ఇంటికి కిరాయిలే కట్టాలా, బండి ఈఎంఐ కట్టాలా, ఏం కట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తున్నామో ఆటో అర్థం కాదు. దీన్నేమో ఆటో నేర్చుకున్నాము సరదాగా, ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి, సంపాదన లేదు ఏం లేదు. ఇంటికి వెళ్దామంటే ఇంటి దగ్గర పిల్లలతో తిట్లు. ఎక్కడన్నా ఈ బాధలు భరించలేకపోతున్నాం. ఎవరైనా బంద్ చేద్దామనేసి అంటే కామెంట్ చేయండి, అందరం కలిసి బంద్ చేద్దాము. లొకేషన్ చెప్పండి ఎక్కడో, అందరం కలిసి ఒకటే దగ్గర చేస్తే మనది కూడా యూనిటీ బాగుంటుందన్న. చూడండి అన్న.